ఇదే నాట్యము లాస్యము కలిసి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, పార్వతీ పరమేశ్వర దర్శనము చెయ్యడము అంటే మీరు ఎక్కడ చేస్తారు? ఎప్పుడూ దేవాలయంలో కాదు, మీకు ఎక్కడ చూసినా ఇది మీకు కనపడుతూనే ఉంటుంది. ఆఖరికి నిద్రపోతున్నాడు, శాంతరసం. అంత కోపిస్తే ఆయన నిద్రపోతుంటే ప్రశాంతంగా పడుకున్నాడు. గుండె కొట్టుకుంటోంది, ఊపిరితిత్తులు కొట్టుకుంటున్నాయి, రక్తం పరిగెడుతోంది, వేగం ఉంది, శాంతరసము ఆవిష్కరింపబడి ఉన్నాడు, ప్రసన్నంగా ఉన్నాడు నిద్రలో. ఇది కూడా భావ ప్రకటనమే. ఏదో పీడకలు వచ్చింది, ఇలా ఇలా అని కదిలిపోతూ ఉంటాడు, రక్తపోటు పెరుగుతుంది, ఇది భావ ప్రకటనమే. ఇందులోనూ గతి ఉంది. అంటే ఎప్పుడూ ఈ లోకమంతా పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపంగా లోకమునందు మంగళస్వరూపమై కనపడుతూనే ఉన్నది. ఇందులో ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? సప్తశతిని శంకరాచార్యుల వారు ఎలా